మన దేశంలో కుల వ్యవస్థ ఉంది. కుల వ్యవస్థలో మనమేమంటాం? ఆయన పెద్దోడు, ఈయన చిన్నోడు. అది పెద్ద కులం, ఇది చిన్న కులం కదా. ఆయన పవిత్రుడు, ఆ పైన ఆయన, ఈయన అంత పవిత్రుడు కాదు. తలలోంచి వచ్చినవాడు చాలా గొప్పవాడు, పవిత్రుడు. పాదాల నుంచి వచ్చినవాడు శుద్రుడు, ఇంకా పంచముడు, ఇంకా అధముడు, ఇంకా చండాలుడు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, దేవుడి తల ఒక రకంగాను పాదాలు ఇంకో రకంగాను విలువ ఉంటుందా దేవుడికి? మీ తలకి దెబ్బ తగిలితే ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కి వెళ్తారా? కాలు ఇరిగితే కాలే కదా అనుకుంటారా? మీరు వెళ్తుంటే తల మీద కాకిరెట్ట వేస్తే స్నానం చేస్తారా? చేస్తారు. పాదాలకు అశుద్ధం అంటుకుంటే పాదాలే కదా అనుకుంటారా? అనుకోరు. రెండిటినీ మీరు సరిసమానంగా చూస్తారు. మీరు గుడికి వెళ్ళి దేవుడి తలకాయను పూజిస్తారా? దేవుడి పాదాలను పట్టుకుంటారా? నీ పాదరాజీవములతోడా, నీ పాద పద్మములు. మనం ఏ గుళ్ళోనైనా, అది ఏ మతమైనా, దేవుని పాదాలను ముద్దాడి ఆయన పాదాలు పూజించి మనం నమస్కారం చేసుకుంటాం కదండి, కాదా మీరు? మరి సర్వమతాలు, సకల కులాలు పూజింపదగినదైతే దేవుడి పాదం, ఆ పాదం నుంచి పుట్టినవాడు నీచుడు, అధముడు, చండాలుడు, తక్కువవాడు, నిమ్న జాతివాడు ఎందుకు అవుతాడు సార్? మీరు చెప్పండి. అంటే మనం దేవుణ్ణి అపార్థం చేసుకున్నాం. అంటే దేవుడు మనిషిని పక్షపాతంతో సృష్టించాడని, దేవుడు తలకై పవిత్రమైందని, పాదాలు అపవిత్రమైనవని మనం అనుకున్నాం. కాబట్టి దేవుణ్ణి అపార్థం చేసుకున్నాం. కాబట్టి పక్క మనిషిని కూడా మనం తక్కువగా చూస్తున్నాం.